ఆచి చికెన్ మసాలా. ఆర్టీసీ కార్మికులు నిర్వహిస్తున్న సమ్మెకు మద్దతు తెలిపారు మాజీ మంత్రి జీవన్ రెడ్డి. ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లనే ఈ పరిస్థితి వచ్చిందని మండిపడ్డారు. గత ప్రభుత్వం ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని అటు అసెంబ్లీలోనూ శాసనమండలిలోనూ తీర్మానం పెట్టి ఏకగ్రీవ ఆమోదం తెలిపిందన్నారు. అదే సమయంలో గద్దెనెక్కిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆర్టీసీ కార్మికుల సమస్యలపై ఎందుకు జాప్యం చేసిందని నిలదీశారు జీవన్ రెడ్డి. మహిళ ఇది ప్రాధాన్యంగా ఏదైతుందో ఇది చర్చించిన అంశం. దీన్ని ఏదైతుందో ఆమోదింపజేయడం గత ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. అపాయింటెడ్ డే ప్రకటింపజేయడమే మిగిలి ఉన్నది అని చెప్పంటారు. అపాయింటెడ్ డే ప్రకటన చేయడానికి ఎందుకు నీకు కాలయాపాలని చెప్పంటారు. వేతభత్యాల సవరణ ఇది రాజ్యాంగం కల్పించిన హక్కు అంటున్నా. మా రాజ్యాంగం కల్పించిన హక్కు వేతభత్యాల సవరణ. డిఎల్ కల్పన కానివ్వండి, వీళ్ళు మహిళలకు ఏదో ఉచిత రవాణా సౌకర్యం కల్పిస్తుందో దానికి అనుగుణంగా ఏదైతుందో మీరు దానికి సంబంధించిన నిధులు కాంపన్సేటరీగా మీరు ఆర్టీసీకి విడుదల చేయాలి. వీళ్ళ సాయంత్రం చర్చలు కాదు, సమ్మె విరమింప చేయబడాలి. సాయంత్రం చర్చలు కాదు, సమ్మె విరమింప చేయబడాలి. రేవంత్ రెడ్డి గారు ఏదైతుందో నిన్నటి శంకర్ గౌడ్ గారి యొక్క ఆత్మాహుతి ఆత్మ బలిదానంతో నువ్వు కళ్ళు తెరువురా నాయన, కళ్ళు తెరువు అని చెప్పి అంటూ నేను ప్రభుత్వం కొనసాగడం కాదు. ఎంతమందిని బలి తీసుకుంటావా నువ్వు? నీ ఆలోచన ఇందుకే నువ్వు ముఖ్యమంత్రి అయింది. ఇలా కొత్త డిమాండ్లు ఏం లేవు కదా. సమ్మె కార్మికుల హక్కే అని చెప్పడం, సమ్మె కార్మికుల హక్కు అని చెప్పంటున్నా. ఏ కార్మికుడు కూడా సమ్మెకు పోవాలని చెప్పి భావించడు, తలంచడు. సమ్మెకు పోతుండంటే అది చివరి అస్త్రంగా మాత్రమే కార్మికుడు సమ్మెకు పోతుండని చెప్పంటాడు. దయచేసి సాయంత్రం చర్చలు